హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎప్పుడైనా ఒక విపత్కరమైన పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చినప్పుడు, లేదంటే దేవుడు ఏదైనా ఒక మార్గంలో వెళ్ళమని నీకు సెలవిచ్చినప్పుడు, అనుకోని సంఘటనలు లేదంటే అనుకోని సందర్భాలు ఎదురైనప్పుడు నువ్వేం చేస్తావు? ఆ పరిస్థితులకు లేదంటే ఆ సందర్భానికి నీవు నిలబడతావా? లేదంటే ఆ పరిస్థితులు ఎదురయ్యే సమయంలో ఎదురయ్యే సమస్యలను బట్టి తడబడతావా? లేదంటే దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి తలపడతావా? సరిగ్గా ఇదే పరిస్థితి ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే వేరొక సందర్భంలో యాకోబు గారికి, అలాగే యేసుప్రభు గారికి కూడా ఎదురైందండి. 40 రోజుల పాటు ఇశ్రాయేలీలకు గొలియాతు అనే రాజు సవాళ్ళను విసురుతూ ఉన్నాడు. పగలు రాత్రి ఆ 40 దినాలు సవాలు విసురుతూనే ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలంటండి దేవుడు చేసిన అనేకమైన ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉండేవారు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క సామర్థ్యాన్ని ఎరిగినవారు. అయితే కాకుండా వారితో సౌలు కూడా ఉన్నాడంట. మరి గొలియాతు రాజు సవాల్ విసిరినప్పుడు సమస్య ఏంటి? వారు ఎందుకు భయపడ్డారు? సమస్య అంతానండి వారి యొక్క ఆలోచన. కానీ గొలియాతు వారిలాగా లేడండి. ఆకారం కూడా చాలా పెద్దది, గొంతు కూడా చాలా గంభీరమండోయ్. కానీ ఇశ్రాయేలీలు అన్ని ఆశ్చర్యకార్యాలు చూసినప్పటికీ గొలియాతు ఎదురయ్యే సమయానికి వారికి అస్సలు దేవుడు గుర్తు రాలేదంటండి. వారు గొలియాతుని వారి దృష్టిలో ఉంచుకున్నారు, కానీ దేవుని మాత్రం అస్సలు లక్ష్య పెట్టలేదండి. మరి గొలియాతు గురించి కాకుండా దేవుడి గురించి ఆలోచించిన వారు ఎవరు? అలా ఆలోచన చేసింది ఒక్క దావీదు మాత్రమేనండి. చరిత్రకారులు చెప్తూ ఉన్నారు, దావీదుకి ఆ సమయంలో 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుందని అంచనా వేశారండి. గొలియాతు దావీదు అన్నల యొద్దకు వచ్చి సవాలును విసిరినప్పుడు దావీదు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ధైర్యంగా నిలబడ్డాడండి. కానీ దావీదు గారు తన ముందు ఉన్నటువంటి వాడు ఎంతటి వాడు, ఎంత బలవంతుడు, ఎంత ఎత్తుగలవాడు, ఎంత శక్తిమంతుడు అని ఆలోచించలేదండి. యుద్ధము యెహోవాదే అని ముందుకు కొనసాగాడండి. తన ఆకారాన్ని చూసి, తన బలాన్ని చూసి తను తడబడలేదండి. నిలబడ్డాడు, తలపడ్డాడు, గెలిచాడండి. రెండవ ఉదాహరణగా యాకోబు గారిని మనం చూసుకున్నట్లయితే, యాకోబు గారు ఏసావుని మోసం చేసి పారిపోయిన తర్వాత మరలా ఏసావును కలవడానికి వస్తున్నాడు అని తెలుసుకున్న యాకోబు నన్ను ఎదుర్కొనడానికి వెళ్ళే సమయంలో దారిలో ఒక రాత్రి దేవుని యొక్క మనిషితో లేదా దేవుని యొక్క దూతతో పెనుగులాడి తడబడకుండా తలపడి నిలబడి అక్కడ గెలిచినట్టుగా మనం చూస్తున్నామండి. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాలను, మనుషుల యొక్క ఆశీర్వాదాలను తలబడి నిలబడి అక్కడ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఈ యొక్క 2 సందర్భాల్లో మనుషులతో దావీదు, దేవునితో యాకోబు తలపడి గెలిచినట్లుగా మనం చూస్తున్నామండి. కానీ ఇప్పుడు అపవాదితో తలపడి వాక్యం ద్వారా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి మన యేసుప్రభు వారండి. యేసుప్రభు వారు 40 దినములు ఉపవాసమును చేస్తూ ఉన్న సమయంలో, యేసు శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన ఆకలిగా ఉన్న సమయంలో సాతాను ఆయన ఎద్దకు వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని ఆయన్ను శోధించాడండి. మరియు రెండవసారి దేవాలయపు శిఖరపు ఎత్తున నిలవబెట్టి కిందకు దూకమని వాక్యం ప్రకారం నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను తమ చేతుల మీద ఎత్తు పట్టుకొను అని వ్రాయబడి ఉంది కదా. అప్పుడు ప్రభువు తన దూతలను ఎద్దకు పంపును అని వాక్యం ద్వారా మరలా శోధించడం మొదలుపెట్టాడండి. మరి సాతాను చివరిగా పాదములకు నమస్కారం చేస్తే ఈ లోక భోగభాగ్యాలు, ఈ లోకంలో ఉన్న ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు అన్నీ నీకు ఇస్తానని చివరిగా ఆయన్ను శోధించాడండి. చివరికి అపవాది కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని యేసుప్రభు వారిని శోధించడం. యోహాను సువార్త 1:1 ప్రకారం అండి, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమై దేవుడై ఉండెను అన్న వాక్యం రీతిగా ఆ వాక్యము ప్రభువారే అని ఆయనకు తెలుసు కదండి. సాతాను ఏదైతే వాక్యంతో ఆయనను శోధించిందో ఆ వాక్యము ప్రభువారే కదండి. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడిచ్చి ప్రతి మాట వలనను జీవించును అని సెలవిచ్చారు కదా. నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధింపవలదు. అలాగే మూడవదిగా ప్రభు అయిన దేవునికి మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అని నీకు తెలీదా అని యేసుప్రభు వారు అపవాదిని పారదోలినట్టుగా మనం చూస్తున్నామండి. దేవుని జీవము వెలుగై ఉన్నది. ఆ జీవము వెలుగులో ప్రకాశించుచు చీకటిని పారదోలుతూ ఉందండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండానండి.
ఆ విధంగా వెలుగును గ్రహింపక ఉదించుచున్న అపవాది ఓడింపబడ్డాడండి. మరి ఈ పరిస్థితి ఏంటి మిత్రమా? నీకు దినదినము ఎదురయ్యేటటువంటి అపవాది వంటి సమస్యలు, గులియాతు వంటి సమస్యలకు నీవు నిలబడతావా? లేదంటే ఆ పరిస్థితులకు భయపడి తడబడతావా? లేదంటే దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి ఆ పరిస్థితులతో తలపడతావా? ఇప్పుడు కూడా నీకు ఎదురైన పరిస్థితులను బట్టి దావీదు వలె, యాకోబు వలె దేవుడిచ్చిన శక్తితో తలపడు. ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ తడబడకు. ప్రభువుకి అన్నీ అప్పగించు. ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను తన ఆత్మీయ శక్తిచే నింపునుగాక. ఆమేన్.